హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం ఈరోజు మార్నింగ్ న్యూస్ సంబంధించి ప్రధానంగా కూడా ఏ అంశాలు ఉన్నాయి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం చర్చించబోతున్నాం అయితే ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలలో ఒక కీలకమైన అంశం సర్క్యులేట్ అవుతుంది ఏంటి అనేది మరి పిఆర్ స్టంట్ కోసమా లేకపోతే నిజంగానైనా వ్యాఖ్యలు దేనికోసం అనేది ఇప్పటికీ కూడా అంతు చిక్కని విషయంగా ఉంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నం అయితే కొనసాగుతుంది దానికి సంబంధించిన అప్డేట్ కూడా జరుగుతుంది అనేది రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను అరెస్టు చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది అంటూ ఒక వార్త సంచలనంగా మారుతుంది రైట్ ఇది ఒక్కసారి చూద్దామా కేసీఆర్ అరెస్టుకు ప్లాన్ జైల్లో వేసి దెబ్బ కొట్టాలి ఈ 5-6 నెలలు వేసేయాలి ఎన్నికల ముందు కేసీఆర్ను జైల్లో వేస్తే చంద్రబాబుకు వచ్చినట్లు సింపతి వస్తుంది ఇప్పుడే వేస్తే 4 ఏళ్లలో మర్చిపోతారు ఓటుకు నోటు కేసు ప్రతీకారంతో రగిలిపోతున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా కేసీఆర్ను జైల్లో పెట్టేలా ప్లాన్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు తరహాలోనే తెలంగాణలో కేసీఆర్ అరెస్టుకు ప్రయత్నాలు కవిత మీద వర్కౌట్ చేసిన ప్లానే రఘునందన్ రావు వ్యాఖ్యలతో అనుమానాలు సీఎం రేవంత్ రెడ్డి పతనానికి బీజేపీ సాయం తెర వెనుక జోరుగా సాగుతున్న వ్యవహారం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తీరు కూడా అనుమానాస్పదమే మీడియాతో జస్టిస్ నరసింహారెడ్డి మాటలు టీవీ చర్చలలో కమిషన్ సభ్యులు అంతా స్కెచ్ ప్రకారమే జరుగుతుందా అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసిల్లు అసలు ఏం జరుగుతున్నది అంటే ప్రతీకారంతో సీఎం రేవంత్ రెడ్డి రగిలిపోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్గా పావులు కదుపుతున్నారు ప్రజాపాలన అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి ప్రతీకారం అనే కాన్సెప్ట్ను ఎంచుకున్నారా దీనిలో బీజేపీ కూడా భాగస్వామ్యం ఉంటుందా అంటే అవుననే సమాధానం వస్తుంది రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న కమలం పార్టీ చీకటి ఒప్పందాలతో ముందుకు వెళ్తుందని ప్రస్తుత రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి అటువైపు వాళ్లతో ఇటువైపు వాళ్ళ తెర వెనుక జరుగుతున్న మంతనాలు కుట్రకోణాలకు సంకేతాలు అవుతున్నాయని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది కేసీఆర్ లక్ష్యంగా సాగుతున్న ఈ వ్యవహారంలో కీలక పరిణామం గురువారం చోటు చేసుకోవడమే దీనికి నిదర్శనం మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఈ కుట్రకు తాలూకాకు కుతంత్రాలను బయట పెడుతున్నాయి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు తరహాలో మరో కుట్ర జరుగుతుందన్న అనుమానాలు కూడా కలగజేస్తున్నాయి ఆ కేసులో కూడా ఆరోపణలపై అరెస్టు చేసి ఆధారాలు బయట పెట్టకుండా నెలల తరబడి పలువురిని జైల్లో వేసింది మోదీ సర్కార్ ఇప్పుడు కేసీఆర్ పై కూడా అలాంటి కుట్రలే జరుగుతుందనే సందేహం కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ వార్త మనందరం చూసాం త్వరలో కేసీఆర్ను అరెస్టు చేసేందుకు ఒక ప్లాన్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ ప్లాన్ ఎవరు కూడా అంతుచిక్కని విధంగా ఉంటుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామానికి సంబంధించి కేసీఆర్ అరెస్టుకు సంబంధించి ప్లాన్ జరగబోతుందా అంటే అద్భుతమైన ప్లాన్ అయితే గీసీలు వాళ్ళు ఇందులో భారతీయ జనతా పార్టీ తెర వెనుక సహాయం చేస్తూ ఉంటే తెర ముందు కేసీఆర్ను ఏ విధంగా ఆయన అరెస్టు చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు దానికి సంబంధించిన తాలూకా ఆధారాల ఎవిడెన్స్ కోసం అనేక శాఖలకు సంబంధించి ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నారు మొన్నటి వరకు కరెంటుకు సంబంధించి ఆ తర్వాత ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లా రకరకాలుగా సంబంధించి ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే సాగుతుంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం ఆలోచించాల్సింది ఒకసారి చూద్దాం ఇక్కడ తెలంగాణ రాజకీయాలపై బీజేపీ సీరియస్గా దృష్టి పెట్టిందన్న విషయం తెలిసిందే ఇక్కడ ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది అయితే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తనను తాను బలపరచుకోవడానికి తన పంతాన్ని నెగ్గించుకోవడానికి దూకుడును ప్రదర్శిస్తున్నారు శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లుగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లక్ష్యంగా వీళ్ళ రాజకీయాలు సాగుతున్నాయి తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి గులాబీ దళపతి అరెస్టు చేయడాన్ని పనిగా పెట్టుకొని గులాబీ బాస్ దళపతిని అంటే కేసీఆర్ అరెస్టునే పనిగా పెట్టుకొని రేవంత్ పనిచేస్తుంటే తనకి తమ వంతు సాయం చేసేందుకు బీజేపీ తెర వెనుక సాయం చేస్తుందని ప్రస్తుత చర్చ రెండు పార్టీల మధ్య జాతీయ స్థాయిలో కయ్యం ఉన్న రాష్ట్ర స్థాయిలో నెయ్యం ఉందని ప్రస్తుత పరిణామాలు చెప్తున్నాయి తనను ఓటుకు నోటు కేసులో అరెస్టు చేసిన దానికి ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలన్న రేవంత్ ఈ విధంగా తన కోరికను నెరవేర్చుకునేందుకు చూస్తున్నారన్న చర్చ జరుగుతుంది కనీసం ఒక్కరోజైనా కేసీఆర్ను జైల్లో పెట్టాలనే కసితో రేవంత్ ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది దానికి సంబంధించి పలు సోషల్ మాధ్యమాలలో కూడా చెక్కలు కొడుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఏమని చెప్పిండు అంటే నిన్న పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు నిన్న ఏమని చెప్పిండు ఎవరు రఘునందన్ రావు ఒక కీలకమైన వ్యాఖ్య చేసిండు దానికి సంబంధించి నేను మన ఛానల్లో పెట్టిన పరిస్థితి కూడా కనబడుతుంది ఇక చూడు ఒకసారి అయితే కేసీఆర్ మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్
కానీ వీళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఒక్కసారి మీరు చూడొచ్చు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు కొద్దిసేపటి క్రితం ఈడీఓలు వచ్చారు పాపం. దానికి చంద్రబాబు నాయుడు దగ్గర రాలేదు. అది చిన్నది పక్షి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రైట్. ఇక్కడ రఘునందన్ రావు డైరెక్ట్గా వ్యాఖ్యలు చేస్తున్నాడు. పోనీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు నిజమా అంటే ఎక్కడా కూడా కనిపించిన ఆసక్తి అయితే ఎక్కడా కూడా అవి కనబడతలేవు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు చాలా వాట్లలో కూడా ఎక్కడ ఆ కేసుకు సంబంధించిన పూర్వపరాలను ఒకసారి మనం చూస్తే ఆ ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కడ కూడా కేసు లేదు. కేవలం ఏది ఈడీ అధికారులకు సంబంధించి వచ్చిల్లు అని మాజీ సీఎం కేసీఆర్ మీద ఎలాంటి కేసు అవ్వలేదు. గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలపై రంగంలోకి ఈడీ అయితే దిగింది. తెలంగాణ స్టేట్ ఫిష్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీకి లేఖ రాసింది. విచారణలో భాగంగా తమకు అవసరమైన వివరాలు సమర్పించాలని మాత్రమే ఈడీ కోరింది. దానికి సంబంధించిన అప్డేటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరందరూ కూడా ఆలోచించండి. ఇప్పటి వరకు చాలా వరకు కూడా ఎక్కడ చూసినా కూడా కేసీఆర్కు సంబంధించిన అరెస్ట్ ఉన్నది, కేసీఆర్కు సంబంధించిన ఎఫ్ఐఆర్ రెడీ అవుతుంది అనేది చాలామంది చెప్తున్న వాదన. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈడీ వచ్చిన విషయం వాస్తవం, కానీ దానికి కేసీఆర్కు సంబంధం లేదు. కేసీఆర్కు సంబంధించి ఎలాగైనా రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవాలన్న ఆలోచనలోనేమో ఎవరు మన రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎందుకున్నాడు అంటే ఎట్లానైనా కేసీఆర్ను అరెస్టు చేయాలి. కేసీఆర్కు ఎందుకు అరెస్టు చేయాలనుకుంటున్నా అంటే దీంట్లో బలమైన కారణం కూడా ఒకటి ఉన్నది. దీంట్లో ప్రధానంగా కూడా చాలామందికి తెలిసిన విషయమే. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక చిన్న అంశం ఉన్నది. గతంలో ఎవరైతే రేవంత్ రెడ్డిని అరెస్టు చేపించిలో ఎట్లా ఓటుకున్న కేసుకు సంబంధించి అది ఎన్నికల ముందు వేస్తే ఏమవుతుంది, సింపతి వస్తుందన్న కోణంతో దాన్ని ఆపే ప్రయత్నం చేసి ఇప్పుడు అరెస్టు చేసేందుకు ఫిక్స్ చేస్తున్నారు. ఇగో ఇది చూడుర్రి, ఒకసారి ఈడీకి సంబంధించి ఇలా ఎక్కడన్నా మీకు కేసీఆర్ పేరు ఉన్నదా అనేది ఒకసారి చూడాలి. దీంట్లో ఎక్కడా కూడా లేదు. వీళ్ళు అడిగిన సమాచారాన్ని మాకు ఇవ్వండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కేవలం గొర్రెలకు సంబంధించిన దాంట్లో అవకతవకలు జరిగినాయనే ఒక పంచాయతీకి సంబంధించిన ఇది కాపీ దానికి సంబంధించింది. దీని మీద ఎక్కడ అవకతవకలు దానికి సంబంధించిన అవకతవకల మీద గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగినాయి, దానికి సంబంధించిన సమాచారం ఇవ్వమని మాత్రమే అక్కడ వాళ్ళ యొక్క ఎండీని కోరింది. దీనికి సంబంధించి ప్రస్తుతం కేసీఆర్ మీద కేసులు అయినాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే దీంట్లో వాస్తవం కూడా లేకపోలేదు. ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి ఎట్లనైనా అరెస్టు చేయాలి, ఏదైనా అరెస్టు చేపించి ఏదైనా చేయాలనే ఒక కోణంలో మాత్రం ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రధానంగా కూడా తనకు గారాల పట్టి ఏకైక కుమార్తెకు వివాహ సందర్భంలో కనీసం తనను బయట ఉంచకుండా అరెస్టు చేపించిండు అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిది అంటే రఘునందన్ రావుకు సంబంధించి మెదక్ జిల్లాకు సంబంధించి ఎప్పటికీ బీఆర్ఎస్కు సంబంధించి అయితే కేసీఆర్ లేకపోతే హరీష్ రావు లేకపోతే ఇంకొకరే వస్తున్నారు తప్ప తమ యొక్క ఆధిపత్య పోరుకు సంబంధించి ఇక్కడ కొనసాగడం లేదనేది ఇంకో పంచాయతీ కొనసాగుతుంది. సో దీంట్లో రాజకీయంగా మాత్రం వీళ్ళందరూ ఒక ప్రీ ప్లాన్డ్గా మీరు అందరూ ఆలోచించాలి. ప్రీ ప్లాన్డ్గా ఒక సమాచారం ఏంటంటే మనకున్న సోర్స్ ప్రకారం ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా అరెస్టు చేయాలి, అరెస్టు చేసి తీరుతామన్న కోణంలో ఇదొక పంచాయతీ నడుస్తుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే కేసీఆర్ను ఏదో రకంగా అది కాళేశ్వరం ప్రాజెక్టే కావచ్చు, విద్యుత్తే కావచ్చు, గొర్రెల పంపిణీ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు ఎట్లనైనా అరెస్టు చేయాలి, అరెస్టు చేసి తీరుతాం. ఇది ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఉన్న పెద్ద టాస్క్ అండి. సో దానికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా జరిగే ఈ చర్చలో ఎప్పటికైనా కేసీఆర్కు సంబంధించి ప్లానింగ్ జరిగింది. అయితే దీంట్లో జరిగిన ప్లానింగ్ ఏంది అనేది ఒకసారి మనం చూద్దాం. కేసీఆర్ అరెస్టుకు ప్లాన్. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల స్కామ్లో కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని, ఈ విషయం ఇంకా బయటికి రాలేదని, తనకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చినట్లుగా ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇది ఇలా ఉంటే కేసీఆర్ పై ఎలాంటి కేసు నమోదు అవ్వలేదని ఒక ప్రకటనకు సంబంధించి విడుదలైంది. ఇక గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలపై తెలంగాణ స్టేట్ ఫిష్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీకి ఈడీ లేఖ రాసిందని, విచారణలో భాగంగా తమకు అవసరమైన వివరాలు సమర్పించాలని
కోరినట్లుగా తెలుస్తుంది. అంతేగాని కేసీఆర్కి ఈడీ నోటీసులు ఇవ్వలేదని ఆ ప్రకటనలోని సారాంశం. ఈ వార్తలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్న అంతర్గతంగా మాత్రం రహస్యమిత్రుడు రేవంత్ రెడ్డికి సాయం చేసేలా బీజేపీ పావులు కదుపుతుందన్న చర్చ మొదలైంది. అరెస్టు చేస్తే ఈ 4-5 నెలలలో చేయాలనేది ప్లాన్గా తెలుస్తుంది. ఎన్నికల సమయంలో అరెస్టు చేస్తే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుకు కలిసి వచ్చినట్లుగానే సింపతి వస్తుందన్న ఆలోచనలతోని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. కేసీఆర్ను అరెస్టు చేసి జైల్లో వేస్తే ఈ 4 ఏళ్లలో ఆ విషయం మర్చిపోతారని రేవంత్ రెడ్డి వర్గం లెక్క వేస్తుంది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు వెనుక కూడా ఇలాంటి వ్యవహారమే నడిచింది. మొదట ఢిల్లీలో బీజేపీ ఎంపీలు లిక్కర్ పాలసీలలో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ఇది ఇలా ఉండగానే ఈడీ నోటీసులతో హడావిడి చేసింది. కానీ ఆ నోటీసులు కాస్త అరెస్టు వరకు వెళ్ళింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు బయట పెట్టలేదు. ఢిల్లీలోని ఆప్ సర్కార్ సీఎం, డిప్యూటీ సీఎం తదితరులందరినీ కూడా జైల్లో నెట్టివేసింది. ఇక సీఎం కేజ్రీవాల్ కొన్ని రోజులు బెయిల్ వచ్చినా మిగిలిన వారికి మాత్రం మొండి చేయి చూపించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇక్కడ బీజేపీ ఎంపీలు ముందుగా లీక్ ఇస్తారు, ఆ తర్వాత ఈడీ ఎంటర్ అవుతుంది. ఇక కేసులు మెడకు చుట్టుకుంటాయి. ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా అలాంటిదే జరుగుతుందన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. రఘునందన్ రావు మాటల వెనుక మర్మం ఇదే అయ్యి ఉంటుందా అన్న సందేహం కూడా నెలకొంది. ఎన్నాళ్ళుగానో మాజీ సీఎం కేసీఆర్ను జైలుకు పంపాలన్న కసితో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. మరోవైపు 2 జాతీయ పార్టీలు, స్థానిక పార్టీల ఉనికి ప్రశ్నార్థం చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నాయని బీఆర్ఎస్ వర్గాలు కూడా చెప్తున్నాయి. దీనికి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలే ఇరు పార్టీల పనితీరు తాత్కారం అంటున్నాం. అసెంబ్లీలో కాంగ్రెస్కు, లోక్సభలో బీజేపీకి అనుకూల పరస్పరం సహకరించుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించుకుంటున్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లపై వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పనితీరుపై కూడా పెద్ద చర్చ జరుగుతుంది. విచారణకు సంబంధించిన వివరాలను జస్టిస్ నరసింహారెడ్డి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే కమిషన్లోని సభ్యులు టీవీ వేదికలలో చర్చలలో కూర్చుంటున్నారు. కేసీఆర్ పై నెగిటివ్ ప్రచారం చేయడానికి కమిషన్ విచారణ చేస్తుందా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఇదే ప్రభుత్వం కాళేశ్వరంపై వేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఎక్కడా మీడియా ముందు మాట్లాడిన దాఖలాల్లో కేవలం మీడియాకు బ్రీఫ్ ఇవ్వడమే తప్పించి ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడిన సందర్భం లేదు. కానీ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాత్రం సహజ ప్రక్రియకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. కేసీఆర్ చుట్టూ ఆరోపణలు బిగించి ఆయన అరెస్టు చేసేంతవరకు రేవంత్ రెడ్డి నిద్రపోయేటట్టు లేరని పలువురు విమర్శిస్తున్నారు. ప్రతీకారాత్మకమైన చర్యల ద్వారా రేవంత్ తనను తాను తగ్గించుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అందివచ్చిన అవకాశాన్ని మంచి పాలన అందించడానికి వినియోగించుకోకుండా ఇదేంటన్న చర్చ కూడా కొనసాగుతుంది. రైట్, ఇది మొత్తానికి జరిగిన ప్లాన్. ఇప్పుడు కేసీఆర్ను అరెస్టు ఎట్లా చేస్తారు? ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనమైన అంశంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో కొన్ని అంశాలు లేకపోలేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ అరెస్టుకు రకరకాలుగా కూడా చర్చలు మొదలవుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో పరస్పరంగా కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒక 3 అంశాలు అయితే మన దగ్గరికి వచ్చినాయి. దానికి సంబంధించి ఒక్కసారి నేను చెప్తా వినండి. ఒకటి, ఇక్కడ టీడీపీ అధినేతకు సంబంధించి, దాంతోపాటు కాంగ్రెస్కు సంబంధించి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దాంతోపాటుగా రేవంత్ రెడ్డికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి. ఓకేనా? ఇక్కడ చాలా సారాంశం ఉంది. ఒకసారి మీరు అందరూ ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. వైసీపీకి నేరుగానే గతంలో బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఇది మనందరికీ తెలిసిన విషయం, బాహాటంగమైన పంచాయతీ. అయితే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఈ అరెస్ట్ అనేది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి దాదాపుగా సంవత్సర కాలం పాటు కూడా జైల్లో ఉంచి ఆ తర్వాత ఓదార్పు యాత్రతో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళారు, ఆ తర్వాత గణనీయమైన ఒక చరిత్ర సృష్టించే విధంగా 150 పైగా సీట్లను సాధించి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విషయాన్ని అప్పుడు జగన్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంది అంటే తనను అరెస్టు చేసి జైల్లో పెట్టారు ఒకటి. రెండోది, ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఒక వాయిస్ ఆడియో కూడా బయటికి వస్తే లేదు అది నాది కాదు, నాకు సంబంధం లేదు అన్నారు. దాని గురించి కొన్ని రోజులు దుమారం రేగిన పరిస్థితి కనబడింది. ఇక ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ ఇక క్లోజ్ అయిపోయింది అనుకునే తరుణంలో మరొకసారి ప్రజలు వ్యూహాత్మకంగా కూడా మొత్తం మళ్ళొకసారి పట్టం కట్టిలు. రైట్, ఇదొక అంశం. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి, ఓటుకు నోటు కేసు పంచాయతీ వాయిస్ ఆడియో కాల్, దాంతోపాటు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళడం, 2 పరిణామాలు. ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి
అనేక రకాలుగా కూడా రేవంత్ రెడ్డి మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. తన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుండి ఒక బ్లాక్ మెయిలర్ అని, రకరకాలుగా కూడా ఒక చీటర్ అని, రకరకాలుగా కూడా గతంలో తాను విపక్షంలో ఉన్నప్పుడు భయంకరమైన విమర్శలు చేసిరు. అది తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే దీంట్లో జరిగిన ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏది అరెస్టు చేసి జైల్లో పెట్టిల్లు కాబట్టి ఓటుకు నోటు కేసు ఏ విధంగానైనా కేసీఆర్ని అరెస్టు చేయాలి. సో ఇక్కడ వీళ్ళిద్దరు ప్లస్ అయ్యారు. టీడీపీ ప్లస్ అయింది, కాంగ్రెస్ ప్లస్ అయిపోయింది. ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షం ఎవరు? చంద్రబాబు మరి రేవంత్ రెడ్డికి ఎవరు? గురువు అవుతాడు. సో వీళ్ళంతా ప్లానింగ్ ఏంటంటే, ప్లాన్ 1 చంద్రబాబు, ఇక్కడ దాంతోపాటు రేవంత్ అధికారం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తన వ్యూహాత్మకంగా తాను చేసే ప్రయత్నం. దాంతోపాటు దీనికి బీజేపీ సహకరిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల ఎరకేసే ఏదైతే ఫామ్ హౌస్ ఎరకేసు ఉందో ఆ ఫామ్ హౌస్ ఎరకేసుకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతున్న తరుణంలో ఈ ఫామ్ హౌస్ ఎరకేసుకు సంబంధించిన పంచాయతీ అదేంది బీజేపీకి సంబంధించిన బిఎల్ సంతోష్కు సంబంధించి అరెస్టు చేయడానికి, లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఎపిసోడ్లో కవిత సేఫ్ కావడానికి ఒక ప్లాన్ వేసిర్రు. అది బెడిసికొట్టింది అనేది కాంగ్రెస్ పదే ఆరోపణలు చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడింది. అంటే ఇక్కడ ఏంది, ఈరోజు మీరు అనుకుంటున్నట్టుగా ఏదైతే గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగిందన్న అంశం కావచ్చు, లేదా దానితో పాటు రెండోది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మూడోది విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కావచ్చు. అంటే ముందుగానే కోడి కూస్తున్నది. రఘునందన్ రూపంలో ఏం చేస్తున్నాడు అంటే, బీజేపీ ఎంపీ రఘునందన్కు సంబంధించి మొట్టమొదటిసారిగా తానే ఇక్కడ ఏంది, మొట్టమొదటిసారి వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ వస్తారు, వాళ్ళు మొదట మాట్లాడతారు. ఇది లిక్కర్ స్కామ్లో అదే జరిగింది. ఢిల్లీకి సంబంధించి వాళ్ళందరూ మొదట ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ అధికారుల కంటే కూడా వీళ్ళకు సమాచారం అంతా అప్డేట్ అందుతుంది అన్నట్టు. వాళ్ళు మాట్లాడడం, ఆ తర్వాత ఒక్కొక్కటిగా కూడా వచ్చిన పరిస్థితులు కనబడాయి. సో మొత్తానికి ముగ్గురు కలిసి 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ, ముగ్గురు కలిసేసి కేసీఆర్ అరెస్ట్కి అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. ఎట్లనైనా అరెస్టు చేయాలనే కోణం ఉన్నది. అయితే ఇప్పుడు ఈ అరెస్టు చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే, రేవంత్ రెడ్డికి నిండా మునిగుతుపోడు. ఇప్పటి వరకు కేవలం అధికారాన్ని మాత్రమే చూసిండు, కానీ ఆ ఉన్న అధికారం కూడా కోల్పోయే అవకాశం వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయొచ్చా అంటే చేయొచ్చు. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ సహకారంతోనే కావచ్చు, బట్టి విక్రమార్క సహకారంతోనే కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతోనే కావచ్చు, లేకపోతే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారమే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇది రాజకీయం, ఇదొక రాజకీయ చదరంగం, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. కేసీఆర్ జోలికి వస్తే రేవంత్ ప్రభుత్వం పడిపోతుందన్న విషయం తనకు తెలియదేమో పాపం. అంతా ఏంది అంటే కేవలం వ్యక్తిగత ప్రతీకార చర్యలోకి వెళ్తున్నాడనేది ఒక అంశం. ఇక్కడ రెండో అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డికి రాక ఒక పరిపాలన వచ్చింది, ఒక అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో తాను వినియోగించుకోవాలి. కానీ వినియోగించుకునే పరిస్థితులు ఇక్కడ ఎక్కడా కనిపించిన దాఖలా లేవు. కేవలం తాను వ్యక్తిగత రాజకీయాలకు, వ్యక్తిగత కక్షలకు, వ్యక్తిగతంగా మాత్రమే వెళ్తున్నాడనే ఒక అపవాదు, నింద కూడా రేవంత్ రెడ్డిపై బలంగా వినబడుతున్న పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చ కొనసాగుతుందనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టారు. సో మొత్తానికి కేసీఆర్కు సంబంధించిన అరెస్టు ఏదైనా జరగవచ్చు, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అనే విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ వ్యవహారంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 అడుగులు వేస్తే, చంద్రబాబు 3 అడుగులు వేస్తే, రేవంత్ రెడ్డి 4 అడుగులు వేసి 5వ అడుగులు అరెస్టు చేసేందుకు వీళ్ళు రంగం సిద్ధం చేస్తారు. సో మొత్తానికి అరెస్ట్ అయితే మరి తెలంగాణలో ఉద్యమకారులు ఊకుంటారా? తెలంగాణ ప్రాంత బిడ్డలు ఊకుంటారా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఆగుతారా అంటే కూడదు. ఎందుకంటే జైలు గోడలు బద్దలయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులంతా ఏకమవుతారు. మీరు బస్సు యాత్రలో కేసీఆర్ను చూసిరు. బస్సు యాత్రకు సంబంధించి ప్రజల యొక్క అభిమానం ఏ విధంగా ఉందో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఒక పేగుబంధం లాంటిది. కేసీఆర్ను తెలంగాణ రాష్ట్రం నుండి, తెలంగాణలో ఉన్న జ్ఞాపకాల నుంచి కేసీఆర్ను విడదీయడం అనేది ఒక జోక్లా చూడొచ్చు. ఎందుకంటే అది పగటి కల, అది సాధ్యం కాదు. కేసీఆర్ ఇప్పుడు అరెస్ట్ అయితే గనక తెలంగాణలో రాజకీయాలు అట్టుడికే పరిస్థితి వెళ్ళిపోతుంది. సో కేసీఆర్ను ఎట్లనైనా అరెస్టు చేద్దామనే కోణంలో ఒక ప్రత్యేక బృందాలు అయితే తిరుగుతున్నాయట. ఇప్పటికే వాళ్ళు ఒక 12 శాఖల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఎక్కడ ఏమి దొరకలే. కానీ ఏదో వంక చూసి లోపలే అని రేవంత్ రెడ్డి అయితే చూస్తున్నాను. సరే నువ్వు చేస్తా అంటే నేను కాదంటనా అని చంద్రబాబు సై అన్నట్టున్నది. దాంతోపాటు కేంద్రం కూడా ఓకే అన్నట్టుగా ఇక మొత్తానికైతే ప్లాన్ నడుస్తుంది. మరి ఆ ప్లాన్ బెడిసి కొడుతుందా, తెలంగాణ ప్రాంత బిడ్డలు ఊకుంటారా అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఏదో జరగబోతుంది అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు ఏదో అలజడైతే సృష్టించబోతున్నారు, ఏదో ఒకటైతే జరుగుతుంది తెలంగాణలో కమింగ్ సూన్, కొన్ని రోజులలోనే. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ 2 పరిణామాలు ఉన్నాయి. కేసీఆర్ను అరెస్టు చేయడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి అని కూడా అడగచ్చు. ఒకటి, రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత కక్ష క్లియర్ అయిపోతుంది.
రెండోది చంద్రబాబుకు సంబంధించిన పగ క్లియర్ అయిపోతుంది. మూడోది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంటి హైదరాబాద్, ఏ హైదరాబాద్ అయితే మాకు కావాలి, ఏ హైదరాబాద్ కోసం అయితే తెలంగాణ ప్రాంత బిడ్డలు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిలో ఇందులో 1200 మంది విద్యార్థులు అమరవీరులైలో, దానితో పాటుగా 1200 మంది విద్యార్థుల బలిదానాలతోని 1969లో 372 మంది బుల్లెట్ కాల్పులతోని ఏ విధంగా మరణించిరో ఇదంతా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. సో అలాంటి హైదరాబాద్ని దేశంలో రెండో రాజధానిగా ఢిల్లీ తరహాలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ కట్ ఏంటంటే కేసీఆర్ను లోపడేయం, తర్వాత ఒక గెజిట్ తీసుకురావడం, అంతా చకచక జరిగిపోయే ప్రయత్నం ఏంది అంటే టాపిక్ డైవర్షన్ జరుగుతుంది. ఎట్లా అంటే ఇక్కడ కేసీఆర్ను అరెస్ట్ చేసిన తర్వాత వారం 2-3 రోజులలోనే హైదరాబాద్కు సంబంధించిన ఒక చర్చ కూడా జరగబోతుందని చేస్తున్నారు. చంద్రబాబు ఒక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందుకు వాళ్ళ టీడీపీ ఎల్పీ సమావేశం జరిగినప్పుడు 7 మండలాలు ఇస్తానంటేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పిండట. ఇప్పుడు కూడా ఒక మాట చెప్పిండట, ఏమని, నాకు హైదరాబాదును ఢిల్లీ తరహాలో చేస్తేనే నేను ప్రమాణం చేస్తా అని ఇంకో మాట కూడా చెప్పిండట. ఆయన కోరిన కోరిక వితండవాదం కాదు, పెద్ద పంచాయతీ ఏం లేదు, ఇత్తంతి అన్నదట భారతీయ జనతా పార్టీ. ఇదో పంచాయతీ అయితే కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. ఇక మరో అంశానికి పోదాం. ఈవీఎంల గుట్టు విప్పేదెవరు, పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు లెక్కలలో తేడా, సంచలనం సృష్టిస్తున్న ది వైర్ కథనం, చర్చనీయాంశంగా మారిన ఏపీ అసెంబ్లీ ఫలితాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్న మాజీ సీఎం జగన్, ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని వ్యాఖ్య. ఒకసారి చూద్దాం. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కేవలం ఆయన అభిప్రాయం మాత్రమే కాదు ఇది. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ది వైర్ వెబ్సైట్లో పరిశోధనాత్మకమైన వార్తా కథనాలను ఈవీఎంలపై విస్తృతమైన చర్చకు దారితీస్తుంది. 2024 ఎన్నికలలో దాదాపు 140 లోక్సభ స్థానాలలోని ఫలితాలపై సంచలనాత్మకమైన కథనాన్ని ప్రచురించింది సదర్ సంస్థ. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు తేడా ఉందని ఆ వార్తలో కథనంలోని సారాంశం. ఈ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించకపోవడం మరొక విశేషం అంటూ కూడా చూడొచ్చు. ఏం జరిగింది, దేశంలో ఎన్నికలు ముగిసిన వాటి ఫలితాలపై మాత్రం ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఏపీలో ఎన్డీఏ కూటమి అనూహ్య విజయం సంచలనమైంది. కూటమికి 164 సీట్లు రావడం చాలామందిని విస్మయానికి గురి చేసింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఫలితాల అనంతరం మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనం. ప్రజా తీర్పును ఆయన కూడా జీర్ణించుకోలేకపోయారు. సంక్షేమ పరంగా ఎంతో చేసినా ప్రజలు తనకు ఓటమిని ఇచ్చారంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది. అయితే ఈ ఈవీఎంల పంచాయతీ నిజంగానే కూడా ఒక పంచాయతీ ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ సంక్షేమ పథకాలను అందించినా కూడా ఆదరించకపోవడానికి కారణాలపై మాట్లాడుతూ ఏదో జరిగిందన్న అనుమానం అయితే వ్యక్తం చేశారు. అంతేగాని అయితే దానికి సరైన ఆధారాలు లేవని, అయితే ఒక్క వైసీపీ మాత్రమే ఈ అనుమానం వ్యక్తం చేస్తుందంటే పొరపాటే, ఓడిన వాళ్ళు చేసే ఆరోపణలే కదా అని తేలిగ్గా కొట్టిపారేయడానికి కూడా లేదు. ది వైర్ లాంటి సంస్థలు ఎన్నాళ్ళుగా ఎన్నో ఈవీఎంల పనితీరులపై పరిశోధనాత్మకమైన కథనాలను ప్రచురిస్తున్నాయి. తాజాగా ఆ సంస్థ రాసిన ఆర్టికల్ సంచలనంగా మారింది. ఈవీఎంలో పోలైన ఓట్లకు కౌంటింగ్ తర్వాత వచ్చిన లెక్కలకు చాలా తేడా ఉందని ఆ సంస్థ పేర్కొంది. ఇలా భారీ తేడా వచ్చిన స్థానాలు 140కి పైగా ఉంటాయని కథనాలలో పేర్కొంది. పోలైన ఓట్ల కంటే కూడా లెక్కించిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయని తెలపడం విశేషం. అయితే దీనిపై సరైన వివరణ ఇవ్వడం లేదు కేంద్ర ఎన్నికల సంఘం. ది వైర్ సంస్థ కథనాన్ని లెక్కలతో సహా ఎన్నికల సంఘానికి పంపించినా కూడా ఎటువంటి స్పందన లేదు. అయితే కొందరు మాత్రం మాక్ పోలింగ్ సమయంలో జరిగిన పొరపాట్లకు ఫామ్ 17C తప్పుడు సంఖ్యను నమోదు చేయడానికి కారణంగా చెప్తున్నారు. ఈవీఎంలో ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందా, హ్యాకింగ్ జరిగిందా అన్న సందేహాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద దేశంలో ఎన్నికల కత్రువును నిర్వహించడమే ఘనకార్యంగా చాలామంది జబ్బలు చచ్చుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈవీఎంలపై గతంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఈవీఎంలపై నిషేధం విధించి మళ్ళీ బ్యాలెట్ బాక్సుల వైపు వెళ్ళడం అంటే పాత రోజుల్లోకి వెళ్ళినట్లేనని పేర్కొంది. మన ఈవీఎంలపైన ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తేల్చి చెప్పింది. వీవీప్యాట్ల స్లిప్పులతో ఈవీఎంల ద్వారా పోలైన ఓట్లను 100కు 100% సరిపోల్చాలని పిటిషన్లు దాఖలు కాగా 100% సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఈవీఎం ట్యాంపరింగ్, హ్యాకింగ్ అన్న అంశం చర్చ లేకుండా పోయింది. అయితే వైర్ కథనంపై సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ అసలేం జరుగుతుందో నని వ్యాఖ్యానించారు. అహంకారంతో వ్యవహరిస్తున్న సిఈసి ఖచ్చితంగా దేశ ప్రజలకు వివరణ ఇవ్వాల్సింది అంటూ కూడా ఆయన డిమాండ్ చేసిండు. అయితే దీంట్లో ఒక ప్రధానమైన చర్చ ఉంది. చాలామంది లైట్గా కొట్టి పారేస్తారు కానీ
ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గం ఉందండి. ఆ నియోజకవర్గంలో దాదాపుగా ఆ గ్రామానికి సంబంధించిన ఓట్లు ఆ నియోజకవర్గంలో దాదాపుగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలే 1,00,000 మంది ఉంటారట ఈజీగా. మరి వీళ్ళందరూ అటేసిల్లా అంటే లేదు. ఒక గ్రామానికి సంబంధించి మొత్తం వైసీపీ అన్నట్టు అందులో. ఎందుకంటే ఆ గ్రామానికి కొన్ని సంవత్సరాలుగా కూడా పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వస్తే జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత వాళ్ళు కాసింత బాగుపడ్డరు. దానికోసం ఆ గ్రామంలో చాలా ఓట్లు వేసారు. అక్కడ పడ్డ ఓట్లకు వాళ్ళు లెక్కించిన ఓట్లకు నక్కకు నాగలోకానికి వచ్చినంత డిఫరెంట్ వచ్చిందనేది ఒక చర్చ అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇదని కాదు, దేశవ్యాప్తంగా కూడా వేసిన ఓట్లకు లెక్కించిన ఓట్లకు చాలా తేడా వస్తుంది. అట్లెందుకు తేడా వస్తుంది? మనం బటన్ నొక్కితేనే ఆ స్లిప్ అందులో పడుతుంది. అందులో సంఖ్యకు ఓట్ స్లిప్లకు ఎందుకు తేడా వస్తుంది అనేది ఇప్పటికీ కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే ఈవీఎంల హ్యాకింగ్ అనేది జరుగుతుందా, ట్యాంపరింగ్ అనేది జరుగుతుందా అనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది. దేశంలో ఈ చర్చ ట్యాంపరింగ్ వల్లనే గెలుస్తున్నారా, మరి ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలు సైతం బ్యాలెట్ బాక్సులను వేస్తుంటే మనం మాత్రం ఇంకా ఏంది అంటే ఈవీఎంలు అవి చేస్తున్నాం, వీటిని వినియోగించకపోతే మళ్ళీ పాత రోజుల్లోకి పోతామంటూ ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఫైనల్గా ఇక్కడ ఏం జరిగింది అనేది ఆ దేవుడికే కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సంచలనమైన వ్యాఖ్య చేసిండో అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక దాంతోపాటుగా మరొక అంశం, కేసీఆర్ సబిత పేర్లు ఉన్నాయని పాఠ్య పుస్తకాలు వెనక్కి ఆలస్యంగా గ్రహించిన అధికారుల తీరుపై సర్కార్ ఆగ్రహం. పుస్తకాలు వెనక్కి తీసుకోవాలనే ఆదేశం, మళ్ళీ ప్రింట్ చేసి పుస్తకాల పంపిణీ, ప్రభుత్వ చర్యలపై సబిత మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. నిన్నటికి నిన్న ఏం చెప్పిళ్ళు, వివేకం అన్న పేపర్లు వచ్చాయి. ఇగో వివేకం అన్న పేపర్లా ఇక్కడ 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 వచ్చింది, ఇక్కడ వచ్చి ఇగో ఈ ప్లేస్లో రాసిండు ఏమని, బుక్కులు ఇస్తున్నాం బట్టలు ఇస్తున్నాం అని రాసిండు. ఇగో ఇది కథ. ప్రభుత్వం ఏదైనా ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎన్టీఆర్ ఫోటో ఉన్నా, అది రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉన్నా, రోషయ్య ఫోటో ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నా, ఎవరి ఫోటో ఉన్నా ఫోటోలతోనే వచ్చేది ఏమీ లేదు కదా. పిల్లలకు చదువు ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎందుకు అంటే మొత్తం వెనక్కి పంపించేసి అట్టలు వీకేసేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేయాలన్నట. దీనికో 2-3 నెలలు పడుతుంది. దానికి అప్పటి వరకు ఉన్న చదువు కాస్త పొలగల్ల చదువు ఆగమైపోతుంది. ఏముంటుంది చదువులా? బుక్ల పేర్ల మీద కూడా రాజకీయం చేస్తున్నారు అనేది ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో విద్యామంత్రి లేని లోటు మరోసారి బయటపడింది. ఎందుకంటే విద్యార్థుల పంపిణీ పుస్తకాలు చేస్తున్న దాంట్లో తప్పు ప్రింట్ అయ్యి పుస్తకాలలో ఉండే ముందు పేజీలో గత సీఎం కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డి పేర్లతో ప్రింట్ అయ్యి దీంతో తప్పు తెలుసుకున్న అధికారులు వెనక్కి పంపించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అన్ని స్కూళ్ల టీచర్లకు ఆదేశాలు ఇచ్చారు. స్కూలు ప్రారంభం కావడంతో బుధవారం పాఠ్య పుస్తకాలను టీచర్లు పంపిణీ చేశారు. అయితే తెలుగు పుస్తకంలోని ముందు మాటలో కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డి పేర్లు ఉన్నట్లుగా ఆలస్యంగా గ్రహించారు. ఇది కాస్త వివాదాస్పదంగా మారడంతో అధికారులు తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల ముందు ఉన్న పేజీలను చింపివేసినట్లుగా తెలుస్తుంది. దీంతో మరోవైపు ఉన్న వందే మాతర గేయం కూడా చినిగిపోయింది. ఇది కూడా మరింత వివాదాస్పదం కావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళు దాంతోపాటు తెలుగు పుస్తకాలకు సంబంధించి పంపిణీ చేయొద్దని, ఒకవేళ చేస్తే వాటిని వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అర్థమైందా? ఈడ చాలా సింపుల్గా ఏంది అంటే కేసీఆర్ సబిత పేర్లు ఉన్నాయని వాపస్ పోతుంది. వాపస్ ఎందుకు పోతుంది? అది వాపస్ ఎందుకు పోయింది అంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు అనే ఒక పొరపాటు చాలా స్పష్టంగా కూడా బయటకు వచ్చింది. విద్యాశాఖ మంత్రి పొరపాటు ఎవరు? రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. దానికి ఇప్పుడు తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఉన్నాయా? బళ్ళు స్టార్ట్ అయితేనే, కాలేజీలో స్టార్ట్ అయితేనే, ఫీజులకు సంబంధించి ఉంటుంది. ఇవన్నీ పక్కకు పోయినాయి. ఎక్కడేసినా గుంగడి గక్కనే ఉన్నది. కానీ దీనికి సంబంధించిన ఇంకా పంచాయతీ తారాస్థాయికి చేరింది. అయినప్పటికీ కూడా విద్యాశాఖ గురించి విద్యాశాఖ అధికారులు స్పందించరు, విద్యాశాఖ కమిషన్ స్పందించదు, ఈ రాష్ట్ర గవర్నర్ స్పందించడు. ఎంత ఘోరమైన విషయం అంటే విద్యాశాఖ మంత్రి లేకపోతే ఎట్లా అండి? రేపు మా బళ్ళు స్టార్ట్ అయినాయి, ఏంది పంచాయతీ? విద్యాశాఖ మంత్రి తెలంగాణలో ఆచూకీ లేడండి బాబు. అది రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది. మరి ఇక నిన్న ఇది ఘోరం. ఆపని ఆర్టీసీ బస్సుకు అడ్డం తిరిగిన మహిళ వికలాంగుణ్ణి ఎక్కించుకోలేదని నిరసన. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం మొదలైన అప్పటి నుంచి బస్సులు సరిగ్గా ఆపడం లేదని అపవాదు కట్టుకుంది. రిక్వెస్ట్ స్టాప్ దగ్గర బస్సులు ఆపకుండానే వెళ్ళిపోతుంది. దీంతో ప్రయాణికురాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం మహబూబాద్ జిల్లాలో మహిళ తన వికలాంగుడి కొడుకును నువ్వు బస్సు ఎక్కించుకోవడం లేదంటూ ఆందోళన దిగింది. ఇక బస్సుకు అడ్డంగా తిరిగి వచ్చింది. తన కొడుకు వికలాంగుడని ఎవరు బస్సు ఎక్కించుకోవడం లేదని. ఇక చూడు, తెలంగాణలో ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఏదైనా ఉంటుందా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళీ ఒక మాట ఆలోచించాలి. ఇప్పుడు
ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంత దుర్మార్గమైన అంశం ఇంకొకటి ఉండదు. ఇక ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు. నేను చూపెడతాగు ఆ తల్లి ఎంత వర్ణాతీతం అంటే ఘోరం. అసలు బస్సుకు అడ్డం తిరిగి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో వివక్ష ఏ స్థాయిలో ఉన్నది అంటే కనీసం వికలాంగుడు అని ఎక్కించుకోలేదు అనే కారణం ఎంత దారుణం అది ఒకసారి మీరే ఆలోచించరు. ఇగో ఇనూరు మీరే. రైట్, ఇది ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో వైరల్గా మారిన విషయం. ఒక తల్లికి సంబంధించి ఫ్రీ బస్ అని చెప్పి ఈరోజు ఫ్రీ బస్కు సంబంధించిన పంచాయతీ నడి రోడ్డు మీదకి వచ్చింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆర్టీసీకి సంబంధించిన రవాణా శాఖ మంత్రి గారు, 100 కోట్ల స్కామ్ అయిపోయినట్టున్నది. ఇంకేమన్నా ఉన్నదేమో, ఇంకేమన్నా తీసుకునేట్టు తీసుకోగానికి ఈ పంచాయతీ ఏందో చూడు. ఇది కథ. ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆశల నిరసన, ఎగ్జామ్ నిర్వహణపై ఆందోళన, 18,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ అంట. ఆశా వర్కర్లకు సంబంధించి. ఓకే, వీళ్ళు ఏంది అంటే చాలా ఘోరమైన పరిస్థితి. పెండింగ్లో ఉన్న 4,000 వేతనాన్ని విడుదల చేసి ఆదుకోవాలంటూ ధర్నా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో రచ్చరచ్చ అవుతుంది. రోజో ధర్నాతోని తెలంగాణ అప్పుడే అట్టుడికిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఇదే పంచాయతీ. వాళ్ళు పక్కన నిరుద్యోగులకు సంబంధించి లైబ్రరీలలో సౌకర్యాలు కల్పించమని, ఈ ఆశా వర్కర్లకు సంబంధించి ఏమో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఏంటంటే ఎగ్జామ్స్ పెట్టి నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, విరమించుకోవాలంటూ వీళ్ళు లొల్లి పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్లకు దాదాపుగా కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇంకో పంచాయతీ అయితే ఇటు ఇంకో పంచాయతీ. అర్ధరాత్రి గుడిసెవాసులపై జులూం, అబ్దుల్లాపూర్ మెట్టు భూదాన్ భూములలో టెన్షన్. గుడిసెలు తొలగించేందుకు పోలీసులు రెవెన్యూ యత్నం, సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెవాసుల ఆందోళన అంటూ కూడా చూడొచ్చు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు భూదాన్ భూములలో గుడిసెల తొలగింపునకు అధికారులు యత్నిస్తున్నారన్న వార్తలు గప్పుమంటున్నాయి. వామపక్ష పార్టీలలో ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి పేరిట భూదానికి సంబంధించిన పంచాయతీ అయితే కొనసాగుతుంది. మొత్తానికి పూర్తి స్థాయిలో సిపిఐకి సంబంధించి ఆందోళన అయితే వ్యక్తం చేసింది. వాళ్ళకి సంబంధించి భరోసా ఉండే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక భూముల రేట్లు ఎట్లా పెరిగినో మీ అందరికీ కూడా తెలుసు. ఇక భూముల రేట్లు పెరిగిన తర్వాత ఎట్లుంటుంది? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అనుచరుల దౌర్జన్యం ఏంది? వాటర్ ట్యాంక్ డ్రైవర్పై ఆ దాడి, తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైపోయిన వాటర్ ట్యాంక్ డ్రైవర్ను ఎందుకు దాడి చేసిర్రంటే మీకు ఇది వీడియో చూపెడతాను. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదో సంచలనం అయిపోతుంది. అధికారం ఉంది కదా, ఏది పడితే అది చేస్తామంటే ఎట్లా ఒకసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఒకసారి ఈ అబ్దుల్లాపూర్ మెట్టుకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఎందుకు అనేది, ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఈనూరు ఒకసారి ఇక్కడ పూర్తిగా కూడా అబ్దుల్లాపూర్ మెట్టుకు సంబంధించి సిపిఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చూడాలి ఇది. ఎందుకు అంటే వాళ్ళు అర్ధరాత్రి వాళ్ళని భయప్రాంతం ఇది సిపిఐ నాయకులకు సంబంధించి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ భూముల పంచాయతీకి సంబంధించి గత కొంతకాలంగా ఇక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళు జీవిస్తున్న తమను పూర్తి స్థాయిలో కూడా
పంపించవద్దని ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళు పక్కన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఇంకో పక్కనేమో ఏది ఇక్కడ మన వాటర్ ట్యాంకు సంబంధించి దారిలో అడ్డంగా ఉందని చెప్పేసి ఒకసారి మీకు ఆ సీసీ ఫుటేజ్ కూడా చూపెడతా. ఇక ఇది ఎంత దారుణం అనేది మీరే చెప్పాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్పాలి. దారిలో అడ్డంగా ఉందని వాటర్ ట్యాంక్ డ్రైవర్ తలపగలగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి మనుషులు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో ఉన్న సిజిఆర్ స్కూల్ హాస్టల్లో వాటర్ నింపుతుండగా తమ వాహనం పోవడానికి లేకుండా అడ్డు పెడతావా అంటూ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించిన కొందరు యువకులు తన తల పగలగొట్టారని బాధితుడు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ సయ్యద్ సలీం ఆరోపించాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, సీఎం సోదరుడు కాబట్టి ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బాధితుడు సయ్యద్ సలీం ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకసారి ఇక్కడ సీసీ ఫుటేజ్ చూడండి మీరే. సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత మీరే న్యాయం చెప్పారు. ఇది వాటర్ ట్యాంక్ జూమ్ చేయి, మొత్తం జూమ్ చేయి. ఇది రానియకు ఓన్లీ ఇది ఒక్కసారి చూడుర్రి. ఇది సీసీ ఫుటేజ్. ఇది వెహికల్ వల్ల ఇది వాటర్ ట్యాంక్. దిగిండు, నీళ్ళు తీసేసిండు. కొడతాళ్ళ చూడు, దాడి ఊరికే చూసిలా. సారీ, అర్థమైందా? సారీ, ఇది పంచాయతీ. ఇప్పుడు చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈయన ఏమంటున్నాడు అంటే ఈయన పూర్తి స్థాయిలో తన ఆవేదన వ్యక్తం చేసిండు. ఏమని? కొందరు యువకులు తల పగిలేలా కొట్టారని వాటర్ ట్యాంక్ డ్రైవర్ సయ్యద్ సలీం ఆరోపించుడే కాదు, అక్కడికి పోయి పూర్తి స్థాయిలో కంప్లైంట్ కూడా చేస్తే సీఎం సోదరుడు కాబట్టి పట్టించుకోలేదు అనేది ఇది ఎవరు నిన్నటి నుండి సోషల్ మాధ్యమాలలో చెక్కర్లు కొడుతున్నది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రెచ్చిపై పిచ్చి కుక్కల్లా మారడం కంటే శాంతంగా ఉండి ప్రజాపాలన చేయాల్సిన ముఖ్యమంత్రి గారి కుటుంబంకి సంబంధించి గత ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించి ఆరోపణలు మనం గతంలో చేసినాం. ఇప్పుడు వీళ్ళు కూడా గదే బాటలో పోతే వీళ్ళని ఏమనాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుందా లేదా సయ్యద్ సలీంకు సంబంధించిన వాళ్ళతో కూడా నేను మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నా. చెప్తారు పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది ఏం కథ అని. ఇక సిరుల మరమగ్గం తుక్కు కింద తూకం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి, ఒకసారి పూర్తి స్థాయిలో చూడరు. ఒకప్పుడు ఎట్లుండే ఈరోజు ఎట్లున్నది అనేది ఆలోచించాలి. బంగారు వర్ణ చీరాలతో మెరిసిన మరమగ్గాలు ఇప్పుడు తుక్కు కింద తూకం అవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో జరిగిపోయే పూర్తి స్థాయిలో వాళ్ళ జీవనం కొనసాగేది ఇప్పుడు ఆదుకునేవారు లేక రోడ్డు మీద పడ్డ పరిస్థితి. 350 కోట్ల విలువైన వస్త్ర ఆర్డర్లతో చేతి నిండా పనితో వెలిగిన సిరిసిల్ల ఇప్పుడు 30,000 సాంచాలు మూలన పడ్డాయి. ఇనుప సామాన్లకు షాప్కు తరలిపోతున్నాయి. ఇప్పటికే 500 సాంచాలు స్క్రాప్ కింద అమ్మేశారు. సిరిసిల్లలో ఇప్పుడు ఇది రోజుకు కనిపిస్తున్న దృశ్యం. బతికి చెడ్డ చేనేత పరిశ్రమ దుస్థితి నిలువుకు సాక్ష్యం. ఒకసారి మీరే చూడాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఇదే వీళ్ళకి సంబంధించి మగ్గాలకు ఆర్డర్లు ఇవ్వమని అడిగితే ఒకడేమో పాపడాలు అమ్ముకోమంటాడు, ఒకడు కండోం ప్యాకెట్లు అమ్ముకోమంటాడు. ఇంత దారుణంగా కూడా తయారైపోయిన పరిస్థితి కనబడుతుంది. చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరే చూడాలి. ఇది ఇంత ఘోరమైన అన్యాయం అంటే ఈరోజు వాళ్ళ యొక్క జీవన పోరాటం. ఇప్పుడు రైతు ఉన్నాడు, భూమిని నమ్ముకొని పనిచేస్తాడు. ఆ భూమి నమ్ముకొని పనిచేసినప్పుడు దానికి కరెంటు నీళ్ళు ఇవ్వకపోతే అది కూడా గంతే కదా. భూమి ఉన్నా లేకున్నా దాంతో ఏం ఉపయోగం ఉండదు. అది గుట్టలతోనే రాళ్లతో సమానమే. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి చేతి నిండా ప్రభుత్వం పని కల్పించకపోవడంతో మరొకసారి వీళ్ళ జీవితాలు జీవన్మన పోరాటంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మరో పంచాయతీ. ఇవి సర్కారీ ఏజెండాలు.
ఎర్ర జెండాలు. అప్పు తీర్చలేదని సహకార బ్యాంకు సిబ్బంది నిర్వాకం. పొలంలో జెండాలు పాతి వేలం వేస్తున్నట్లు ఫ్లెక్సీలు. రైతు భూమిలో ఎర్ర జెండాలు. అయితే వీటిని పాతింది ప్రభుత్వం. పంట రుణాల వసూళ్ల కోసం కర్కశంగా వ్యవహరిస్తున్న బ్యాంకులు రైతులను దారుణంగా కూడా అవమానిస్తున్నారు. తాజాగా ఓ రైతు అప్పు చెల్లించలేదని అతడి భూమిలో సహకార బ్యాంక్ అధికారులు ఎర్ర జెండాలు పాతారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కపేటకు చెందిన రైతు రాజశేఖర్ రెడ్డి మండల కేంద్రంలోని సహకార బ్యాంకులో తన భూమిని తనఖా పెట్టి అప్పు తీసుకున్నాడు. సకాలంలో అప్పు చెల్లించలేకపోవడంతో సొసైటీ అధికారులు రికవరీకి దిగారు. పంట దిగుబడి రాలేదని, ప్రభుత్వ సాయం అందలేదని ఎంత చెప్పినా వినలేదు. అసలు వడ్డీతో కలిపి 7.86 లక్షలు కావడంతో రైతు భూమిని వేలం వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ భూపాల్ రెడ్డి, స్థానిక సహకార బ్యాంకు మేనేజర్ కుమారస్వామి ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బంది గురువారం ఆయన పొలంలో ఎర్ర జెండాలు పాతారు. 20వ తేదీన భూమికి వేలం వేయనున్నట్లు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఇక చూడరు, ఇది కథ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ లేకపోవడం వల్ల భూములు ఏ విధంగా ప్రభుత్వం కాదు ఏకంగా బ్యాంకు కూడా అమ్ముకుంటూ పోతున్న పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర దేశంలో ఈ లంగనా కొడుకులు, దొంగనా కొడుకులు వేల కోట్ల నల్లధనాన్ని దాచింది. దాన్ని తెచ్చే సన్నాసి ఇవ్వలేడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం ఏంటి అంటే అధికారులు ఎప్పుడైనా రైతుల పట్ల కర్కశంగానే వ్యవహరిస్తాడు. వాడు మనిషో దున్నపోతో తెలియదు కానీ అన్నమే తింటాడు. కానీ మరి ప్రభుత్వానికి లేని సోయి అదే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తీసుకున్న లోన్లను రికవరీ చేయమని చెప్పుర్రు ఒకసారి. నేను ఇస్తా లిస్ట్, వీళ్ళకే ఇస్తా. చేస్తారా? చేయలేరు కదా. ఇక భవిష్యత్తుకు రోడ్డు మ్యాప్. త్వరలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ కార్యాచరణపై అధినేత సుదీర్ఘ కసరత్తు. పార్టీయేతర ప్రముఖులతో సమాలోచనలు. కార్యకర్తలు, అనుబంధ సంఘాలకు శిక్షణ శిబిరాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎట్లుండబోతుంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలామంది కూడా ఒక సందిగ్ధంలో ఉన్నారు. భారత రాష్ట్ర సమితికి ఏమీ కాదు. ఎందుకంటే కేసీఆర్ కానీ, కేటీఆర్ని కానీ, హరీష్ని కానీ వీళ్ళ ముగ్గురిని అరెస్టు చేసేందుకు రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. దాంట్లో వాళ్ళు బీజేపీ సహకారం తీసుకున్నారు. అట్లా వాళ్ళు కూడా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కార్యకర్తలు బలంగా ఉన్నారు, పార్టీ క్యాడర్ అంతా కూడా బలంగానే ఉంది. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఒక హూందాతనంతో మళ్ళొక్కసారి తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి కార్యకర్తల కోసం శిక్షణ శిబిరాలు అయితే ఏర్పాటు చేయాలి. మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక రుణమాఫీ కొందరికైనా షరతులు కోతలు విధించే యోచనలో కాంగ్రెస్ సర్కార్. పీఎం కిసాన్ నిబంధనలకు రుద్దుతే సగం మందికి రానట్టే. ఇదే జరిగితే 37 లక్షల మంది అన్నదాతలకు పథకానికి దూరం అంటూ చూడొచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు రుణమాఫీకి దూరమయ్యే అవకాశం. ఎన్నికల సమయంలో అందరికీ ఇస్తామని హామీ, ఇప్పుడేమో నిబంధనలు మార్చి కోత పెట్టే యత్నం. హామీల భారం మొయ్యలేక కొర్రీలు పెట్టే పనులు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడి. నేను చెప్పలే, నిన్ననే చెప్పిన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తొలుత డిసెంబర్ 9నే చేస్తానని నమ్మబలికి ఆ తర్వాత తేదీలు మార్చుకుంటూ వచ్చింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల సమయంలోనూ హామీ మళ్ళీ ప్రస్తావిస్తూ ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఊరూరా దేవుళ్లపై ఒట్లు వేశారు. తీరా ఓట్ల పండుగ పూర్తయ్యాక పథకానికి నిబంధనలు రూపొందించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. కొర్రీలు విధించి కోతలు పెట్టి హామీల భారం తగ్గించుకునేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. సో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. రుణమాఫీ కొందరికేనా అంటే రుణమాఫీ కొందరికే. ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ కాదు, ఐటీ రిటర్న్ చేసే వాళ్ళకు కాదు, మళ్ళా ప్రైవేటు ఉద్యోగులు ఎవరైతే జీతాలు 30,000 ఉంటాయో, ఎవరైతే ఐటీ కడతారో వాళ్లకు ఉండదు. మొత్తం కొర్రీలు పెట్టి ఇస్తాడు. ఇప్పుడు రైతు పెట్టుబడి సాయం కూడా ఇయ్యడు. దాన్ని 2 ఎకరాలకు 3 ఎకరాలకు కుదించి కొంతమందికి ఇస్తారు. దాన్ని మెల్లమెల్లగా క్లోజ్ చేస్తారు. ఈ రుణమాఫీ అనేది కూడా గట్లనే జరుగుతుంది. 60 లక్షల మంది రైతులకు సంబంధించి 60 నుంచి 80 లక్షల మధ్యలో ఉన్న వాళ్ళకి కేవలం అడప అక్కడోళ్ళకి ఇచ్చేస్తారు, ఖతం చేసేస్తారు. దీన్ని కూడా మీరు చూడాలి. మళ్ళా ఇదే జరుగుతుంది. రేపు తెలంగాణలో జరగబోయే అంశం అదే. నేను చెప్తున్నా కదా. ఇక మొత్తానికి నిన్న కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఒకటి, కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ, అభినందనలు తెలిపిన సహచర మినిస్టర్లు. వెలుగు భారత్ నిర్మాణానికి కృషి అంటూ కిషన్ రెడ్డికి సంబంధించి కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఇద్దరు కూడా బాధ్యతలు స్వీకరించిన తరుణం చూడొచ్చు. ఇటు మరోవైపు ఎమ్మెల్సీలుగా తీన్మార్ మల్లన్న, మరి నవీన్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి తీన్మార్ మల్లన్న, దాంతోపాటుగా అటు నవీన్ రెడ్డికి సంబంధించి
అక్కడ కూడా ఇద్దరు గెలిచి ఇద్దరికి ప్రమాణ స్వీకారోత్సవం అయితే నిన్న అయిపోయిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక వేర్ ఈజ్ కేటీఆర్? లీడర్లు క్యాడర్కు దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ పిలిస్తే ఫామ్ హౌస్ మీటింగ్లకు తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్. లోక్సభ ఫలితాల తర్వాత సమీక్షలు బంద్. పార్లమెంట్ ఓటమి, ప్రెస్ కాన్ఫరెన్సులు కరువు. వ్యూహాత్మకమా అవమాన భారమా? వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ మార్పుపై లీకులు. హరీష్ రావుకు బాధ్యతలపై సోషల్ మీడియాలో డిమాండ్లు అంటూ కూడా జరుగుతున్న అంశం చూడొచ్చు. సో మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది, అది వాస్తవం. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు పార్టీ లీడర్లకు ఇటు క్యాడర్కు అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ హెడ్ క్వార్టర్ అయిన తెలంగాణ భవన్ కూడా రావడం మానేస్తారు. వీనికి ఎట్లన్నా సిగ్గుచేరా ఉందా ఈ పేపరోనికి? కళ్ళేమన్నా కనబడుతున్నాం. నిన్ననే కదా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు చనిపోతే పాదయాత్ర చేసిండు కేటీఆర్. కార్యకర్తలతోనే ఉన్నాడు, ప్రజలతోనే ఉన్నాడు. బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఇది. ఇక రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కచోట గెలవలేదు. దీనిపై ఇప్పటి వరకు కూడా సమీక్ష లేదు. ఓటమిపై బాధను పంచుకోవడానికి అభ్యర్థులకు సైతం అందుబాటులో ఉండడం లేదు. ఓవైపు అధినేతతో, మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్తో కనెక్షన్ కట్టుకోవడంతో లీడర్లు, క్యాడర్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుంది, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. ఓటమితో ప్రజలకు ముఖం చూపించుకోలేక కేటీఆర్ అవమాన భారంతో నేతలకు, శ్రేణులకు దూరంగా ఉంటున్నారా, లేక మీడియా సమావేశాలకు హాజరైతే సమాధానం చెప్పుకోలేని సంకట పరిస్థితుల నుంచి తప్పుకుంటున్నారా? ఇప్పుడే గులాబీ పార్టీలో వివిధ స్థాయి నేతల మధ్య జరుగుతున్న చర్చలు. ఇక్కడే ఉన్నారా, ఫారెన్ టూర్ వెళ్ళారా అంటూ ఇదంతా వీడు ఏంటంటే బట్టగాల్చి మీదేస్తాడు. ఈ పేపర్ ఒకటి మారాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. రేపటితో గడువు పూర్తి. విద్యుత్ కొనుగోళ్ల నోటీసులపై కేసీఆర్ నుంచి కమిషన్కు అందని రిప్లై. కమిషన్ తదుపరి నిర్ణయాలపై సస్పెన్స్ సమన్లు జారీ చేసే అవకాశాలపై చర్చలు అంటూ కూడా చూడొచ్చు. కాళేశ్వరం అవినీతిపై ఓపెన్ హౌస్ ఎంక్వైరీ. జ్యుడిషియల్ కమిషన్ వ్యూహాత్మకమైన అడుగులు. రుణం వడ్డీ చెల్లింపులపై ద్రవ్య సంస్థలతో ఇంటరాక్ట్కు ప్లాన్. ఇక త్వరలో కమిషన్ హెడ్ మరికొన్ని ఆకస్మిక పర్యటనలు. కేంద్ర ప్రభుత్వ నిపుణులను కలిసే అవకాశం. అప్పుడవిట్ల సమర్పణకు ఏజెన్సీలకు 25 వరకు డెడ్లైన్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అంటే ఓవరాల్గా ఈ పత్రిక చెప్పేది ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇరకాటంలో ఉన్నారు. పార్టీ పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు, ఇవందారు ఆడు చూసుకోరనేది చెప్పే ప్రయత్నం చేసింది ఈ పేపర్. నేనేమంటున్నానంటే కేటీఆర్ ఏం ఫారెన్ టూర్ పోలే, కేటీఆర్ హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన ఏడుంటే నీకేంది, వాళ్ళ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులోనైతే ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి కాళేశ్వరం అవినీతి కాదని రిపోర్ట్ తెలిపింది. దాంతోపాటు విద్యుత్ కొనుగోలు అనేది సమయం అడిగిండు కేసీఆర్. సో ఈ మూడింటి మీద రేపు పొద్దుగాల తెలిసిపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడే తొందరపడాల్సిన అవసరం, ఆవశ్యకత ఏం లేదు. దాంతో చాలా పని ఉంటుంది. మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన ఆ అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇక వెలుగు పేపర్ పోదాం. ఇక వివేకం అన్న ఏం రాసుకొచ్చిండో, ఎట్లెట్లున్నదో చూడాల్సిన అవసరం ఉంటుంది. గొర్రెల స్కామ్ మనం మాట్లాడుకున్నాం. పాడుబడ్డ ఇండ్లను పంచేది ఎట్లా? రాష్ట్ర వ్యాప్తంగా అధ్వాన స్థితికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు. ఆఫీసర్లు ఫీల్డ్ ఎంక్వైరీలో దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు. సౌలతులు, రిపేర్లకు 1000 కోట్ల పైన ఖర్చు అవుతుందని అంచనా. గోడలకు పగుళ్ళు, స్లాబ్ల పిల్లర్లకు నడుముల గ్యాపు, విరిగిన తలుపులు, పగిలిన ట్యాంకులు, కిటికీలు, ఇతర సామాగ్రి దొంగల పాలు. త్రాగునీరు, కరెంటు, రోడ్లు, ఇతర వసతులకు నీళ్లు అంటూ చూడు. రిపేర్ చేసి ఇండ్లు ఇవ్వండి, భయంసాలో ఆందోళనకు దిగిన లబ్ధిదారులు అంటూ కూడా చూడొచ్చు. ఇగో ఇది కథ. అర్ధరాత్రి వచ్చి గోడలు బగలగొట్టి కిటికీలు ఎత్తుకపోయాడు. దీనికి కావాలి ఎవరు ఉండాలి? కచ్చినప్పుడే ఇత్తే అయిపోయే కథ. దీనికి ఆ ముచ్చటైందా? లేని పరిస్థితి కనబడుతుంది. పైపులు, కిటికీలు అన్నీ కూడా దొంగలు ఎత్తుకపోయారట. గింత అధ్వానాన్ని దేవబడ్డారు. ఇక మీరే ఆలోచించుకోరు. ఇక దాంతోపాటుగా మరో అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. త్వరలో కాళేశ్వరంపై బహిరంగ విచారణ. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కసరత్తు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది ఏమవుతుంది, ఏడిపోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా చాలా రకాల అంశాలు కూడా ఉన్న పరిస్థితి పడతాయి. ఇక కేసీఆర్పై ఈడీ కేసు. హరీష్ రావుకు నోటీసులు. హరీష్ రావు వెంకట్రామరెడ్డికి ముసుర్ల పండుగ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇప్పుడే చూపెట్టిన కేసీఆర్ పేరు లేదు, ఆడ హరీష్ పేరు లేదు, ఎవరి పేరు లేదు. జస్ట్ అది గొర్రెల స్కామ్కు సంబంధించిన పంచాయతీ ఉన్నది. సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక విస్తృతమైన చర్చ ఏంటంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా అనే విషయాన్ని మనం పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక హఠాత్ పరిణామం అనుకోవచ్చు. ఎందుకు అంటే పూర్తిగా కూడా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయనేది మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ లైక్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు